నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన దగ్గర ఓపో రెనో 14 మొబైల్ అయితే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. బాక్స్ మీద ఓపో వాళ్ళు కొన్ని కీ ఫీచర్స్ అయితే హైలైట్ చేశారు, అవి ఒకసారి చూద్దాము. సో ఫ్రంట్లో వచ్చేసి ఓపో రెనో 14 5G అని చెప్పేసి రాస్తుంది. ఇంకా ర్యామ్ వచ్చేసరికి 12GB ర్యామ్ వేరియంట్ అనమాట మన దగ్గర ఉన్నది. ఇంకా స్టోరేజ్ వచ్చేసి 512GB వేరియంట్ అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో సీల్ అయితే బ్రేక్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మేక్ యువర్ మూమెంట్ అని చెప్పేసి రాస్తుంది. ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి డాక్యుమెంటేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక సిలికాన్ కేస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోనే ఉంది. ఒకసారి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఓపో రెనో 14 మొబైల్ అయితే మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి 80W సూపర్ వుక్ ఛార్జర్ని అయితే బాక్స్లోనే ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ ఏ టు టైప్ సి కేబుల్, అలాగే చిన్నగా సిమ్ ఎజెక్టర్ టూల్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ది బిల్డ్ క్వాలిటీ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్లో వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా సైడ్స్లో వచ్చేసి మనకి ఏరోస్పేస్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్తో వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్లో వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, అలాగే ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్లో వచ్చేసి మనకి వాల్యూమ్ రాకర్స్ ఇంకా పవర్ బటన్ అయితే ఉంది. ఇంకా టాప్లో చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇంకా కింద చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఉంది, అలాగే బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంది, ఇంకా మైక్రోఫోన్ ఉంది, ఇంకా సిమ్ కార్డ్ ట్రే ఉంది. సిమ్ కార్డ్ ట్రేని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో సిమ్ కార్డ్ ట్రేన్ ఓపెన్ చేస్తే ఇది డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. మనకి ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. సో ఎలాంటి మైక్రో ఎస్డి కార్డ్ లాంటివి అయితే మనం పెట్టుకోలేమన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి మనకి 201 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇంకా థిక్నెస్ వచ్చేసరికి 7.4 mm థిన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అప్పుడు లోపు నేను ఈ స్మార్ట్ ఫోన్ని సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits వరకు అయితే ఉంది. ఈ డిస్ప్లే మనకి HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB ర్యామ్ 12GB ర్యామ్. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే 256GB ఇంకా 512GB 2 వేరియంట్స్ ఉన్నాయి. స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ స్పీడ్తో వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందన్నమాట. ఇంకో కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ 3.5X టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. ఇంకొచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 80W సూపర్ వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP66, IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఫస్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసి 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇది మనకి 10-bit కలర్ డెప్త్తో వస్తుంది. సో ఈ డిస్ప్లే మనకి 1.07 బిలియన్ కలర్స్ వరకు అయితే చూపించగలదన్నమాట. ఇంకా డిస్ప్లేలో మనకి ఇది 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది, కాబట్టి కలర్ క్యాలిబ్రేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ డిస్ప్లే మనకి హై బ్రైట్నెస్ మోడ్లో 1200 nits వరకు అయితే వెళ్ళగలదన్నమాట. సో మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇంకా ఈ డిస్ప్లే మనకి వెట్ టచ్ ఇంకా గ్లో మోడ్ అని 2 అడిషనల్ ఫీచర్స్తో వస్తుంది. అవి ఏం చేస్తాయంటే మనకి
గ్లవ్ వేసుకున్నప్పుడు కానీ లేకపోతే మన చేతులు తడిగా ఉన్నప్పుడు కానీ మనకి టచ్ సెన్సిటివిటీ బాగానే ఉండేటట్టు చూస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్మార్ట్ ఫోన్ మనకి HDR10+ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ లాంటివి అయితే ఏమీ లేదు. HDR10+ మనకి యూట్యూబ్లో మనం HDR10+ కంటెంట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా మనం HDR10+ కంటెంట్స్ని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ది డిస్ప్లే ఒకసారి చెక్ చేద్దాం. డిస్ప్లే చెక్ చేయడం కోసం యూట్యూబ్లో ఒక HDR వీడియోని అయితే ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుందన్నమాట. సో మనకి ఏదైతే ఇయర్ పీస్ ఉందో ఇదే సెకండరీ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. మనకి డెడికేటెడ్గా ఇంకో స్పీకర్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మనము ఆడియో డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి హైరస్ ఆడియో కానీ లేకపోతే డాల్బీ అట్మాస్ లాంటి అడిషనల్ ఫీచర్స్ అయితే ఏమీ లేవన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లో. వీళ్ళదే కొన్ని ఓపో రియాలిటీ ఆడియో, ఇంకా తర్వాత ఓపో హోలో ఆడియో అని చెప్పేసి కొన్ని ఉంటాయి వీళ్ళవి, అవి మాత్రం ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయడం కోసం మనం ఒక యూట్యూబ్లో నో కాపీరైట్ సాంగ్ని అయితే ప్లే చేసి చూద్దాం. లైవ్లో మనకి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఈ స్టీరియో స్పీకర్స్ది ఇప్పుడు చెక్ చేద్దాం. సో నో కాపీరైట్ సాంగ్ని అయితే ఒకటి ప్లే చేస్తున్నాను, చూడండి. సో చూడండి మనకి ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ స్టీరియో స్పీకర్స్ నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసినాయి అనమాట. మనకి సౌండ్ క్వాలిటీ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ వర్షన్ 15తో వస్తుంది. కలర్ OS 15 మీద రన్ అవుతుంది అనమాట. ఇంకా OS విషయానికి వస్తే మనకి 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు ఓపో వాళ్ళు. ఇంకా 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా UI విషయానికి వస్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ బాక్స్ చాలా బ్లోట్వేర్తో వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. కాకపోతే ఈ ఏవైతే ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయో వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది కస్టమ్ UI కాబట్టి మనకి యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. అలాగే మనం డ్యూయల్ యాప్స్ లైక్ డ్యూయల్ ఇన్స్టాగ్రామ్, డ్యూయల్ ఫేస్బుక్ అకౌంట్స్, లేకపోతే డ్యూయల్ వాట్సాప్ అకౌంట్స్ ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకి డిఫాల్ట్ డైలర్ వచ్చేసి మనకి ఓపో డైలర్తో వస్తుంది. కాబట్టి మనకి కాల్స్ ఏమైనా రికార్డ్ చేస్తుంటే అవతల వాళ్ళకైతే తెలియదు అనమాట మనం కాల్స్ రికార్డ్ చేస్తున్నట్టు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మనకి 5G ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి 11 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 4 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి కొద్దిగా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్ మనకి జనరల్ యూజ్లో డే టు డే లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవు అనమాట. ఇంకా మనకి ఏదైతే గేమింగ్ ఉంటుందో గేమింగ్ విషయానికి వస్తే మనకి 90 FPS వరకు అయితే ఈ గేమింగ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ మనకి 90 FPS వరకు అయితే స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ అయితే. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకి బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్తో వస్తుంది, వైఫై 6 సపోర్ట్తో వస్తుంది, NFC ఉంది, ఇంకా IR బ్లాస్టర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఒక అడిషనల్ ఫీచర్ ఉంది. అదేంటంటే AI లింక్ బూస్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మనకి సిగ్నల్ రిసెప్షన్ కానీ లేకపోతే వైఫై రిసెప్షన్ ఇలాంటివి ఉంటుంది కదా, అవి మనకి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఇలా గేమ్స్ ఆడుతున్నప్పుడు సిగ్నల్స్ అనేది బ్లాక్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే ఓపో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో అన్ని సెన్సార్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఎలాంటి సెన్సార్స్ని అయితే స్కిప్ చేయలేదు.
ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. చూడవచ్చు ఎంత ఫాస్ట్గా అన్లాక్ అవుతుందో, ఎలాంటి ఇష్యూస్ లేవు. అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, ఫేస్ అన్లాక్ కూడా మనకి ఓపెన్ అయిపోయింది. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ స్మార్ట్ ఫోన్లో మనకి IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో 1.5 మీటర్ డీప్ లోతుల్లో ఉన్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్ మనకి 30 మినిట్స్ వరకు అయితే సర్వైవ్ అవ్వగలదు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది అనమాట. అది కూడా 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అది కూడా మనకి బాక్స్లోనే ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో ఏదన్నా హైలైట్ ఉందా అంటే అవి కెమెరాస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడతాను. సో మనకి మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అనమాట. ఇంకోటి 3.5x టెలిఫోటో లెన్స్ ఉంది, అది కూడా 50 మెగాపిక్సెల్ సెన్సరే, ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తోనే వస్తుంది. ఇంకోటి వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది, అది వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కెమెరాస్లో మనకి 2 బ్యాక్ మెయిన్ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్లో కూడా మనం ఏదైతే 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉందో దీన్ని కూడా యూజ్ చేసి మనం 4K 60 FPSలో మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, Oppo Reno 14 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. నడుస్తూ వీడియో అయితే రికార్డ్ చేశాను. సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, Oppo Reno 14 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను 4K 60 FPSలో. ఈసారి HDR అయితే ఎనేబుల్ చేశాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. నడుస్తూ వీడియో రికార్డ్ చేశాను. సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో 4K 60 FPS శాంపుల్లో మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, Oppo Reno 14 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS వీడియో శాంపుల్ అనమాట. సో చూడండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. నడుస్తూ వీడియో రికార్డ్ చేశాను. సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, Oppo Reno 14 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈసారి HDR అయితే ఎనేబుల్ చేశాను అనమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయండి. నడుస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో మనకి IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల
మనము అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అనే ఒక ఫీచర్ ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ప్రైజింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB మోడల్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 34,000కి అయితే లభిస్తుంది. ఇంకా వచ్చేసరికి 12GB ర్యామ్ 256GB మోడల్ ఇంకో వేరియంట్ ఉంటుంది, అది ఆఫర్స్ అన్నీ కలుపుకొని దగ్గర 37,000కి అయితే లభిస్తుంది. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ నా దగ్గర అదే ఉంది, 12GB ర్యామ్ 512GB మోడల్. ఇది వచ్చేసరికి మనకి ఆఫర్స్ అన్నీ కలుపుకొని 39,000కి అయితే లభిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.